ఫ్రెండ్స్, ఇక మేమైతే వంకాయ చెట్లు కలిసినామని చెప్పినాం కదా. పొద్దున్నైతే 2 కాలువలు కలిసిన మొత్తం చెట్లు అయితే అక్కడికి రాకుండా అయిపోయినవి. మేము ప్రతి సంవత్సరం పెడతాం, ఇట్లనైతే ఎప్పుడు కాలేదు. ఈ సంవత్సరం అయితే మస్తు ఘోరంగా ముట్టకొచ్చినవి. ఒక ఆకన్నా పలసగా లేవు. చెట్టు వంకాయ చెట్టు అంటే ఇంత వెడల్పుతోనే ఆకు పలసగా రావాలి. అట్లా వస్తే చెట్టుకి ఏ రోగం లేనట్టు. నిన్ననైతే కొరోజిన్ కొట్టినాం. తోటకూర అయితే అలికినందుకు అనుకుంటున్నాం, కానీ అలికినందుకు కాదు, వేరే కాడ సుత ఇట్నే ఉన్నాయని చెప్పారు. మా వదిన వాళ్ళు సుత పెడతారు. ఈసారి అయితే మొత్తం ఇట్నే అయిపోయినవి. పొద్దున్న మొదలుపెట్టి 2 కాలువలు అయితే ఫస్ట్ దున్నినప్పుడు ఎట్లున్నదో దుక్కి అలానే చేసినాం. ఎందుకంటే మందైతే వేయలే వీటికి వరకు. మందైతే లే ఫ్రెండ్స్ వరకు. ఇక గోంగూర సుత అవి పాత గింజలే, ఆడో చెట్టు ఈడో చెట్టు ఉండే వర్షాకాలం, అవి అట్నే ఇడిచిపెట్టినాం. గింజలు అయితే రాలే, ఇగో ఇట్లా పుట్టినవి. తోటకూర గింజలు అయితే మేము అలికినవే. ఇవి ఆకుకూరల లెక్క విక్కపోయి కట్టలు కట్టి అమ్మచ్చు, కానీ కొంచెం పెద్ద విధంగా అనిపిస్తుంది. చిన్నగా ఉంది కూరగా. తెల్లగల్లేరు కూర సుత ఉన్నది, ఆడో చెట్టు ఈడో చెట్టు. మళ్ళీ రోజు వండుకుందామని, మొన్న వండుకుంటే మాత్రం మంచిగా ఉన్నది. దీంట్లోనైతే ఏం ఉంచొద్దు అనుకుంటాను, ఒక వంకాయ చెట్టు తప్ప. ఎందుకంటే దీంతో తోటకూర అలికినందుకు మాకైతే మస్తు అనుభవం అయిపోయింది. మేము ప్రతి సంవత్సరం అలుకుతాం, కానీ ఈ సంవత్సరం అయితే ఇట్లా అయిపోయింది. ఇవైతే సోరకాయ చెట్లు వేసినాం. ఈ దడి పక్క పొంటి ఖాళీ స్థలం ఉన్నదని ఆ ఖాళీ స్థలంలో ఆ తోటకూర మళ్ళీ అలికినాం. తోటకూర మొన్న వీకినాం కదా, చిన్నాకుల కూర అని ఉంచినాం. ఈ 3 మళ్ళల్లో చిన్నాకుల కూర అయితే అలికినాం. చిన్నాకుల కూర అయితే పీక్కపోవడం అయిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ తవ్వి సుక్క కూర అన్నా లేకపోతే మళ్ళీ పాలకూర అన్నా అలుకుదాం అనుకుంటున్నాం. ఈ సొరకాయ గింజలు అయితే అక్కడ దాకా వాడతాయి. ఒక్క కాలువ కాదు, 2 కాలువలు కాదు, 4 కాలువలు అట్నే ఉన్నాయి. ఇక రేపైతే మందు అయితే వేయాలి. ఎందుకంటే ఇట్లా దుక్కి తవ్వినాం కాబట్టి దుక్కి మీద మందు వేసిందంటే వేర్లకు అయితే పడతాయి. వేర్లకు పట్టినాక చెట్టు మరి ఏమన్నా లేస్తుందా, మరి లేకపోతే ఇట్లా అవుతుందా. తేనె బంక ఇట్లా వచ్చిందంటే మాత్రం చెట్లు చుట్టూ చచ్చిపోతాయి. 2-3 చెట్లు చచ్చిపోయినాయి. అప్పుడు కలవంగానే అయితే తీసేసిన, ఆ చెట్లు ఉండద్దని. దీంట్లోనైతే ఇది చిన్న కాలువే, 100 మొక్కలు పట్టినాయి చిన్న కాలువకైనా. కానీ కుప్పలన్నీ అయితే ఎత్తిపోసినాం. తోటకూర అయితే ఉన్నది దీంట్లో. ఒక 2 రోజుల తర్వాత ఈ తోటకూర సుత తీసేస్తామని అనుకుంటున్నాం. ఇక మా పాలకూర మళ్ళీ అయితే చూస్తాం రండి. ఇవిట్ల సుత పాలకూర సైడ్కు తోటకూర పుట్టిందని విడిచిపెట్టినందుకు ఇక తోటకూర అయితే చూడండి. నిన్ననైతే తోటకూర 50 కిలోల కూర వెళ్ళింది 4 కాలువలల్లో. దాంట్లో ఒక 10 కిలోల కూర పనిచేసింది. అసలు అలకకుండా అయిపోవనిపిస్తుంది. గింజల ఖర్చు అయితే వేస్ట్ అయిపోయింది. అన్నీ రావాలంటేనైతే రావు. వ్యవసాయం అన్నప్పుడు కొన్ని మునుగుతాం, కొన్ని తేలుతాం. ఇక పాలకూర అయితే చూడండి. ఇక ఇంత చిన్న మొలుకున్నప్పుడు మా ఆయన అయితే ఈ మళ్ళీ అసలుకి అద్దని చెప్పిండు. అద్దని చెప్పినా కానీ నేనైతే కలిసిన 20 రోజులకు అంత రావాలి పాలకూర. ఇక మూలకున్నట్టు చిన్నగా ఆడింతున్నది. వాతావరణం బట్టి సుతా కొన్ని పెరుగుతాయి, కొన్ని పెరిగాయి. చుట్టూరు అయితే గోంగూర పుట్టింది. ఇవైతే గోంగూర మేము అలికినవైతే కాదు, అయిపోయిన సారి గింజలే. మేము విడిపెట్టిన చెట్లే మొత్తం గోంగూర అయినవి. ఇగో ఇవైతే ఇప్పుడు వంకాయ చెట్లు అయిపోయినాక కలుస్తామని అయితే వచ్చిన ఫ్రెండ్స్. చిన్నగా ఉన్నాయి కదా, 10 రోజులు అవుతుంది. మళ్ళీ ఇక గడ్డి చూడండి ఎంత అయిందో. ఇట్లా రోజు నీళ్లు కడతాం కాబట్టి కూరగాయ చెట్లలో కలుపు అయితే ఎక్కువనే ఉంటుంది. మేము గడ్డి మందు అయితే వేయలేదు. ఆ గడ్డి మందు వేయచ్చు కదా అని అనుకుంటారు. గడ్డి మందు అయితే వేస్తే చెట్లు మంచిగా ఉండవు. ఇక ఈ గడ్డి అయితే రేపు ఆడినాక కలుస్తామని అయితే అనుకుంటున్నాం. అవి 3 మళ్ళు పాలకూర, ఇక ఈ 2 మళ్ళీ సుక్క కూర అయితే ఎక్కడికి రాకుంటుండే, కానీ కలిసి మందు వేసినాక అయితే సెట్ అయినాయి. మందు అయినా కానీ ఒక డిఏపీ వేసినాం, వేరే మందులు అయితే ఏం వేయలేదు. మరి మీకైతే మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు ఇంకెన్నో అందించాలని మేము కోరుకుంటున్నాం. బాయ్ మరి.